రేయ్ ఊహలో రుసరుసలాడే సినిమా పెట్టు బాగుందంట. ఒరిజినల్ డివిడే పెట్టరోయ్, పైరసీ పెడితే చంపేస్తా. చిచి, మొగుడంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. భర్తని ఆఫీస్లో ప్యూన్తో సమానంగా చూస్తున్నారు. పేరు పెట్టి పిలవడం, నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదిరించటం. అదేమంటే నేను ఉద్యోగం చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా, ఇంకా నీతో నాకేం పని అన్నట్లు బిహేవ్ చేయటం. అంటే కోపాలు వస్తాయి కానీ ఈ మధ్యలకి ఎకనామిక్ ఫ్రీడమ్ మరీ ఎక్కువైపోయి మొగుడంటే లంచ్ బ్రేక్ లో దమ్ము కొట్టడానికి కంపెనీ ఇచ్చే కొలిగ్ గంత సీప్ అయిపోయాడు. ఈ ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. చిచి, నిన్ను చేసుకున్నప్పటి నుంచి లైఫ్ టైం జైలు శిక్ష పడిన ఖైదీలో ఉంది నా పరిస్థితి. మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ కదే, మేడ్ ఇన్ ఓవెన్. ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపవే, ఎక్కడ తెచ్చావు? అట్లు తింటున్నావా? నా తిట్లు తింటం లేదా? తెలుసా, చట్నీ సూపర్ గా వచ్చింది. మరి లేకపోతే ఏంటి? నేను కూడా నిన్ను పదానాలా? చూడు శేషు, నచ్చితే కలిసి ఉండడం, నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడం. ఓ అరిచి బీపీ పెంచుకుని హెల్త్ పాడు చేసుకోవడం దేనికి? లాయర్ ఫీజుతో పాటు డాక్టర్ ఫీజు కూడా బొక్క. ఎలాగో డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యంగా. అసలు వీళ్ళిద్దరు డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? నేను మిస్ అయినట్టున్నా, కొంచెం రివైండ్ చేయరా? హలో, నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చా. నాకు ఇంకొండే ఓపిక లేదు. నువ్వు వచ్చేటప్పుడు ఆ సబ్వే నుండి తినడానికి ఏమైనా తెచ్చాయి. ఉంటాను, బాయ్. అది కాదు, నా మాట విను. హలో సంజు, హలో. యాడ్స్ తో సహా సీరియల్ మీద సీరియల్ చూడడానికి ఓపికలు ఉంటాయి కానీ మొగుడికి 4 మెతుకులు ఉండి పెట్టడానికి మాత్రం ఓపికలు ఉంటావు. చి, ఏదో బతుకు. నిన్నే దేనికి? దానికే. నో, అది ఓన్లీ ఆన్ సండేస్. ఓన్లీ ఆన్ సండేసా? నేనేమన్నా నాన్ వెజ్ అడిగానా? ఓన్లీ ఆన్ సండేస్ అంటున్నావు? చిచ్చి, ఏదో బతుకు. బ్యాచులర్ గా ఉన్నప్పుడే బాగుండేది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఏంటిది నెక్లెస్ లా ఉంది? నెక్లెస్ ఏమే ఏమే? ఏంటి? ఎవరిది ఇది? నిన్నటిదాకా జోసెలికాస్ వాళ్ళది, ఈ రోజు నుండి నాది. నాకు చెప్పకుండా ఎందుకు కొన్నావే? నీ పర్మిషన్ తీసుకుని కొనడానికి అది నీ డబ్బుతో కొనలేదు, నా డబ్బుతో కొన్నావు. అయినా నువ్వు ఆఫీస్ నుండి వచ్చాక చెప్దామనుకున్నా, ఈలోగా నువ్వే చూసావు. ఎంత పొగరే నీకు? ఎంత పొగరో నాకు తెలుసు కానీ నీ చెల్లెలకి 10,000 పంపించావంట. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి, నిజమే కదా. ఎందుకు ఇచ్చావు? నీకెందుకు? నా డబ్బు నా ఇష్టం. సరే, లాయర్ నైట్ 8 o'clock అపాయింట్మెంట్ ఇచ్చాడు. 7 కల్లా రెడీగా ఉంటా. 5కే రెడీగా ఉంటా. 5కి ఎందుకు? మధ్యలో చిన్న షాపింగ్ చేయాలి. ఏంటి? నేనేమన్నా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా? ఆ షాపింగ్లు అవి చూసుకుని నువ్వే డైరెక్ట్గా లాయర్ దగ్గరికి రా. హలో, మనకి డైవోర్స్ రావాలంటే నేను కూడా ఒప్పుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కోర్టులో జడ్జి దగ్గర నాకు డైవర్స్ వద్దని అబద్ధం చెప్తా. నీ తిక్క కుదురుతుంది. పొలుపు. ఏం చెప్పమంటారండి? మొన్నటిగా మొన్న బాత్రూమ్ లోంచి టవల్ అడిగితే టవల్ మర్చిపోయినందుకు 10 నిమిషాల క్లాస్ పీకిందే కానీ 1 నిమిషం వెళ్ళి టవల్ తీసుకురాలేదండి. ఇలాంటి దానికి డైవర్స్ ఒక డాక్టరేట్ ఇస్తారా చెప్పండి? అబ్బో, ఇతను మాత్రం నిన్న సీరియల్ మధ్యలో వచ్చిన గుడ్ నైట్ యాడ్ చూసి దోమల్ని చంపడానికి గుడ్ నైట్ పెట్టుకుంటే అది కాలు కిందే తొక్కి జెట్ పెట్టాడు సార్. సార్, గుడ్ నైట్ కావాలంటే నీ ప్లగ్ లో పెట్టుకో, నా ప్లగ్ లో వద్దు అని చెప్పాను సార్. అయినా సరే పంతానికి పోయి నా జట్ పీకేసి మరి దాన్ని గుడ్ నైట్ పెట్టుకోండి సార్. నాకు మనదా?
అందుకే దాని గుడ్ నైట్ ని జెట్ స్పీడ్ లో ఇస్రాతలు పడేశాను. అప్పుడు దోమలిద్దరిని పండగ చేసుకుని ఉంటాయిగా. దోలు తీరిపోయింది సార్. ఇదిగోండి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేసుకుంటుంది కానీ మంగళసూత్రాలు మాత్రం వేసుకోదండి. ఇది మొగుడికి ఇచ్చే వాల్యూ. నువ్వేగా గుచ్చుకుంటున్నాయని తీసేయమన్నావు. అయినా ఇలాంటి చిన్న విషయాలకే డైవర్స్ తీసేసుకుంటారా? సార్, మీకు ఇవి చిన్న విషయాలే, కానీ అనుభవించే నాకు తెలుసు అవెంత పెద్ద విషయాలు. అవునులే, పెళ్ళాం చూస్తున్న టీవీ ఛానల్ మొగుడు మారిస్తే కూడా డొమెస్టిక్ వైలెన్సే ఈ రోజుల్లో. అమ్మో, గట్టిగా మాట్లాడకూడదు. మహిళా సంఘాలు విన్నాయంటే నా మీదకి కేసుకొస్తాయి. అయినా పెళ్ళైన 6 నెలలకే విడాకులకు అప్లై చేయడానికి కోర్టు ఒప్పుకోదయ్యా. కనీసం అలీరైనా వెయిట్ చేయాలి. అంటే ఇంకో 6 నెలలు మమ్మల్ని ఇలాగే కొట్టుచోవమంటుందా కోర్టు? ఈ 6 నెలలు కొట్టుకోవడానికని మీరనుకుంటున్నారు. ఈ 6 నెలల్లో కలుస్తారేమోనని కోర్టు భావిస్తుంది. బొంగు కలుస్తాం. అయినా ఏం చెప్పగలం? మీ ఇద్దరూ మనసు మార్చుకుని కలవడానికి 6 నెలలు ఎందుకు? 6 రోజుల్లో కలవచ్చు, 6 గంటల్లో కలవచ్చు. అంతెందుకు, మీరిద్దరూ ఇక్కడి నుంచి కిందకెళ్లే లోపే మీ మనసులు మారచ్చు. ఏం చెప్పగలం? సార్, అవన్నీ జరిగేవి కాదు, కానీ ఇప్పుడు ఈ తత్కాల్ పాస్పోర్ట్ లాగా తత్కాల్ డైవర్స్ లాంటివి ఏమైనా ఉంటే చూడండి. ఫీజు ఎంతైనా పర్లేదు, మా ఆయన ఇచ్చుకుంటాడు. ఆ? మన న్యాయ వ్యవస్థ ఇంకా అంత ఫాస్ట్ కాలేదమ్మా. సరే సార్, ఈ రాక్షసుని పెళ్లి చేసుకోవడానికి 6 సంవత్సరాలు వెయిట్ చేసిన వాడిని విడిపోవడానికి 6 మాసాలు వెయిట్ చేయలేనా? ఓకే, 6 మాసాల తర్వాతే వచ్చి విడిపోతాం. వస్తాం సార్. బాయ్ సార్. రావద్దు, ఇట్స్ మై విష్. అమ్మో, ఇదేంటి లిఫ్ట్ ఆగిపోయింది? పవర్ పోయిందేమో. ఓ నిమిషం ఆగు. మరి అరిచిందెందుకో. దేవుడా దేవుడా, త్వరగా లిఫ్ట్ ఆన్ అవ్వాలి. అమ్మో, గంట అయింది. ఇది పవర్ ప్రాబ్లం కాదు, ఇంకేదో ప్రాబ్లం. హలో హలో, సెక్యూరిటీ సెక్యూరిటీ. ఎవరో లేనట్టుంది. 10 అయింది కదా, అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఎలా? ఫోన్ చేద్దాం. సిగ్నల్స్ లేవు. ఇదంతా నీ వల్లే. హలో హలో, మేము లిఫ్ట్ లో స్టక్ అయిపోయాం. చచ్చేలా ఉన్నాం. ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్, ప్లీజ్ కాపాడండి. తెల్లారిదాకా లిఫ్ట్ ఓపెన్ అయ్యేలా లేదు. ఈలోగా ఊపిరి అడగ చచ్చిపోతామేమో. కొంచెం కూడా భయం లేదా నేను చచ్చిపోతానేమోనని? నేను చావునా? అసలు ఇదంతా నీ వల్లే, నీకు వల్లే. ఏంటలా చూస్తున్నావు? తెలుసు, నాకు ఉంది ఈగో. అందరికి షుగర్ బేబిల్ల, లేకపోతే నిన్ను చేసుకోవడం కోసం మా అమ్మ నాన్నల్ని కూడా కాదనుకున్నా నేను ఈరోజు నిన్నే వదులుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఎందుకు? ప్రేమ లేదు కాబట్టి కాదు, మన మధ్య అండర్స్టాండింగ్ లేదు. నా జీతం నీ జీతం కలిస్తే నెలకి 2 లక్షలు అవుతుందని లెక్కలేసుకున్నాం, కానీ నువ్వు నేను కలిస్తే ఒక్కటి ఒకలమా లేదని ఆలోచించుకోలేదు. ఉద్యోగం చేస్తున్నా నేను. ఒకటి మాట వింటే వెంటనే ఆ బావ
దీనికి మొగుడు మీద ఆధారపడిన అవసరం లేదని పొగరు, స్వేచ్ఛగా బతకాలనే భావనతో ఎవరికి లొంగండకూడదని అహంకారం. మగాడనే అహంకారం, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే మదం. ఆడది మగాడి కంటే తక్కువ అని తాతల కాలం నాటి మెంటాలిటీ. కొద్దిసేపట్లో చచ్చిపోతున్నాం కాబట్టి మన మిస్టేక్స్ రియలైజ్ అవుతున్నాం. లేకపోతే అమ్మో ఊపిరి ఆడట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఎవడైనా వచ్చి కాపాడండిరా. సంజు 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 లే సంజు సంజు, ఎవరికేం కాదురా, ఎవడైనా వచ్చి కాపాడండి ప్లీజ్ రా. జన్మలోనైనా మనం ఈ తప్పులు రిపీట్ చేయకుండా కలుసుకుందాం, సరేనా? సంజు ఐ లవ్ యూ. I love you too. ఇదేంటి మా ఇంట్లో ఉన్నానా? కొంపతీసి ఇప్పటిదాకా కల్లా ఉన్నానా? మరి ఇది ఎక్కడా? సంజు వస్తున్నా. సంజు సంజు, ఏంటి? రాత్రి నాకు కల వచ్చింది. మనిద్దరం దెబ్బలాడుకుని డైవర్స్ కోసం లాయర్ దగ్గరికి వెళ్ళామంట. అక్కడి నుంచి తిరిగి వస్తూ లిఫ్ట్ లో ఇరుక్కుని చచ్చిపోయావంట. ఓరు పిచ్చి నా క్లయింట్, అది కల కాదమ్మా, నిజం. సేమ్ లాయర్. ఇక్కడ లిఫ్ట్ లో ఫెయింట్ అయిన నీకు ఇప్పుడు స్పృహ వచ్చి ఇదంతా కలలా అనిపిస్తోంది. సమయానికి నేను వచ్చి మీ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను కాబట్టి మీ ఇద్దరు బతికి బయటపడ్డారు. నిజంగా మీరిద్దరు సోల్మేట్స్ ఏనయ్యా. ఎక్కడైనా ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండండి అయ్యా. శేషు, ఎలాగో బతికి బయటపడ్డాం కదా, మళ్ళీ డైవర్స్ అప్లై చేద్దామా ఆఫ్టర్ 6 months? మై స్వీట్ హార్ట్.